రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తూ శివ రాజకీయాలు చేయడమే వైసీపీ నైజమని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. గత 20 నెలల్లో 510 మందికి 4.36 కోట్ల రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించడమే ఇందుకు నిదర్శనమన్నారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైన బాధితులకు కూడా ఇప్పుడు తాము సాయం చేస్తున్నామని చెప్పారు. కల్తీ పాల ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయలు చొప్పున ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. రాజకీయాలు మానేసి బాధితులకు సాయం చేయాలని ఆయన హితవు పలికారు. ఈరోజు రాజమహేంద్రవరంలో సుమారు 65 మందికి 50 లక్షలు విలువ చేసే ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల్ని పంపిణీ చేయడం జరుగుతా ఉంది. చాలా గర్వంగా భావిస్తా ఉన్నాం. ఎందుకంటే 65 చెక్కులు 50 లక్షల మంది చిన్న విషయం కాదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తా ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, హెచ్ఆర్డీ మినిస్టర్ లోకేష్ గారు కానీ వారి యొక్క ఆలోచన విధానం ఈ రోజు పంపిణీ చేసుకున్న చెక్కుల ద్వారా మీరు అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోనే కాదు ఈ నియోజకవర్గంలో ఒక్కటంటే ఒక్క చెక్ ఇచ్చిన పాపానికి పోలా. కానీ కూటమి ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఒక్క నియోజకవర్గంలోనే ఈ రోజు వరకు ఈ రోజు ఇస్తున్న చెక్కులతో కలిపి 510 మందికి ఇచ్చామని సందర్భంగా చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. వ్యాపారవేత్త ఈ పాల కల్తీ దుర్ఘటన వల్ల నగరంలోని చాలా తీవ్రమైన దిగ్భ్రాంతి గురి చేసింది ఈ సంఘటన. అతను ఒక ప్రైవేటు వ్యాపారవేత్త. అతను చేసిన తప్పు వల్ల అన్యాయంగా కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి కావాల్సిన వైద్య అవసరాలన్నీ కూడా తీరుస్తూ మొత్తం ఏదైతే ఆ పేషెంట్ కి కావాల్సిన వైద్యం మొత్తం ప్రభుత్వమే భరిస్తూ చనిపోయిన వారికి కూడా 10 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వడం జరిగింది. చనిపోయడం అంటే అయ్యో ఇలా జరిగింది ఏంటి ఏం చేయాలి ఆ కుటుంబానికి అంతగా ఎలా నిలబడాలన్న విషయం వదిలేసి ముసలి కన్నీరు కారుస్తూ ఏ హాస్పిటల్ ఎవరు ఏ టైంకి చనిపోతారు, సుమారుగా ఎవరు ఏ టైంలోనే ఎలాగా ఏ హాస్పిటల్ ఏ పేషెంట్ ఇబ్బందికరంగా ఉన్నారు తెలుసుకోవడం, హాస్పిటల్ చుట్టూ చక్కర్లు పెట్టడం, లేక మనుషులు పెట్టుకోవడం. ఎవరైనా చనిపోతే నాకు చెప్పు, వెంటనే వైసీపీ వాళ్ళందరికీ నేను చెప్పుకొని వచ్చేస్తాను, మీడియా ముందు ఏం జరుగుతుంది అని ప్రశ్నిస్తానని చెప్పి శవ రాజకీయాలు చేస్తున్న విధానం చూస్తా ఉంటే ఆశ్చర్యం కలుగుతా ఉంది.